ఫ్రెండ్స్, మీ వరంపురం తెలుగు అమ్మాయి. ఈరోజైతే బీరకాయ తొక్కతో అయితే పచ్చడి చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు బీరకాయ తొక్క, అలాగే పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, ఎండుమిర్చి తీసైతే పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఒక 3 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, ఒక 1 స్పూన్ జీలకర్ర ఇవైతే వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ తొక్కలు కూడా వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే నువ్వులు ఫ్రై చేసిన నువ్వులు అయితే ఒక 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే చల్లార్చి తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే తాలింపు కోసం ఇది మన ఆప్షన్. కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడైతే మిక్సీ అయితే చేసుకుందాం. ఇందులో సరిపడినంత ఉప్పు, టేస్ట్ కోసం చింతపండు వేసుకొని అయితే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయితే చేసుకున్నాను. అలాగే తాలింపు కూడా వేసుకున్నాను. పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.